ఎవరికి వాళ్ళని గొప్పవాళ్ళమే కాదనడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే సర్వేశ్వరుడు అందరికీ 2 కళ్ళు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. సర్వగా అందరినీ సమానమైన సృష్టిడు. అనేటువంటి భావన మన హృదయంలో తొలగించడం చేస్తూ ఉంటాం. ఎవరు పుణ్యాత్ముడు, ఎవరు పాపాత్ముడు అంటే ఎవరైతే ఇతరులకి హాని జరగకుండా సర్వము భగవంతుని యొక్క కృపను, భగవంతుని కృపలో నిక్షిప్తమై ఉండి ప్రతి కార్యము భగవంతుడు చూస్తున్నాడు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళందరూ పుణ్యాత్ములు. అయితే మనం ఆత్మజ్ఞానం అని చెప్పని ఉంటాము. ఇలాంటి ఆత్మజ్ఞాన ప్రసాది అయినటువంటి నారాయణ స్వామికి మనందరినీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ కార్యభావము, సమయభావము చాలా తక్కువగా ఉండడం వలన మనం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకున్నాం. స్వామి చెప్పిన చాలా ఉన్నాయి. అందులో అనుభవిస్తుంది. అందరూ ఒకరు గౌరవించుకోవాలి. తండ్రిని బిడ్డ గౌరవిస్తే ఆ బిడ్డని తనకు బట్టే బిడ్డ గౌరవిస్తాడు. తనకు బట్టిన బిడ్డని తనకు బట్టిన బిడ్డ గౌరవిస్తాడు. అలాగే ఈ సమాజంలో కూడా ఇదంతా కుటుంబం. ఈ సమాధానం అనేటువంటి దేవాలయంలో నమస్కారం గారు, సరితరావు గారు, రామారావు గారు, ప్రత్యేకంగా తిరుపతి రామారావు గారు, వీళ్ళందరూ మన నారాయణస్వామి గారి యొక్క ఆత్మీయానుసారాన్ని అతని యొక్క ప్రేరణతోటి ఈ కార్యక్రమం అంతా జరగడం ఇంకా బాగా జరుగుతూ ఉంది. కాబట్టి మన తిరుపతిలో ఏంటి ఉండకూడదు. మనందరం భగవంతుని బిడ్డలే. మనందరం భగవంతుని బిడ్డలు. అందరూ పుట్టినవాడు, తిన్నవాడు వస్తుంది. కాబట్టి ఈ ఓటమి యొక్క ఉద్దేశం కానివ్వండి, ఈ ఆయుధం యొక్క సదుద్దేశం కానివ్వండి, అంతా సమానమైనటువంటి విషయాన్ని అంగీకరిస్తూ పెద్దలు పిల్లలు అందరూ తెలిసి నడిచిన తర్వాతనే ఈ కార్యక్రమాలను దిగ్గజం జరుగుతాయని ఆశిస్తూ మీరందరూ ఏమైనా తప్పవాట్లను క్షమిస్తారని భావిస్తూ ఇప్పుడు శక్తిని అత్తమైన శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసినగా కోరుతాను. భక్తులందరూ కూడా ఆ బాబా శిష్యులు, ముఖ్యంగా బాబా దేవాలయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ మన దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయం ముఖ్యంగా ఏర్పడటానికి ముఖ్య కారకులు మరి ఇవన్నీ తెలుగు పంపిణీ చేసి మరి అనేకమైన ఉద్యోగాల అవకాశాలను వదులుకొని మ్యారేజ్ కూడా చేసుకోకుండా కర్మ కట్టడం లేకుండా తన శక్తివంతుల పనిచేసి 7 రోజులు ఆ వెతుకుల లక్ష్మీనారాయణ మన పూజారి కేవలం ఆయన వల్ల ఈ గుడి చిన్నగా ప్రత్యేకంగా విడిపించిన ఈ పురుషోత్తమ దేవాలయం అంటే పురుషోత్తి జరిగిందని చెప్పి పనిచేయడానికి నాకు చాలా ఆహ్లాదకరంగా ఉందని, నేను నాకు సేవ చేయడం కంటే అంతకుముందు 4 క్రితం నాకు కాలు నొప్పిగా ఉంది. దాదాపు బాగా ఉండాలని తర్వాత బాబాలకు వచ్చి ఎంతో బ్రహ్మాండంగా ఈ గుడికాకు సేవ చేయాలి, ఇక్కడ సేవ చేస్తే కదా తప్పు తెలియదు నమ్మకం కలిగి చిన్న సేవ చేస్తున్న వల్ల నా కాలు పూర్తిగా హ్యాపీగా పెట్టిన కూడా దేవుడు నాకు పవిత్రంగా అయిందండి. మా లక్ష్మీనారాయణ గారికి ఎప్పుడు చెప్తే ఈ కట్టడానికి కూడా పరిచయం ప్రతి వాళ్ళు ప్రచారం చేసే వరకు నాకు నారాయణ బాబాయ్ కానీ ఏదైనా సరే నారాయణ ఒక పేరు ఏంటంటే కేవలం ఒక పనిముట్టు. నేను ఒక పనిముట్టిని మీరు ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా ఉపయోగపడుతుంది. ఉపయోగించడం కాదు కాబట్టి పనిముట్టి కూడా చెడిపోద్ది, పని చెడిపోద్ది.
ఉపయోగించుకోవడానికి చేత కాకపోతే పనిముట్టు చెడిపోతుంది, పనే చెడిపోతుంది. కాబట్టి మీ అదృష్టం అది. ఎట్లా నన్ను ఉపయోగించుకొని మీరు అభివృద్ధి చెందుతారో చేసుకోండి. నేను మాత్రం ఎప్పుడూ మీ అందరి మేలు కోరేవాడిని, మీ అందరికి మంచి చేయాలనుకున్నవాడిని. ఆయన సేవ చేసుకున్న